హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన వీడియోలో టమాటా మామిడికాయతోటి నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా ఒక మామిడికాయ నా దగ్గర ఉంటే ఆ మామిడికాయని చెక్కు తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా తురుముకున్నానండి. తురుముకొని ముందు ఆ మ్యాంగో తురుముని రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక హాఫ్ కేజీ టొమాటోస్ని తీసుకొని వాటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మ్యాంగో తురుముని రెడీగా పెట్టుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. మగ్గే వరకు ఈ టొమాటో ముక్కల్ని మనం మూత పెట్టేసేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఈ మధ్య మధ్యలో మనం మూత తీసుకొని వాటిని ముక్కల్ని గరిటతో తిప్పుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ చూసుకొని మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ తీసుకొని వేసుకోవాలి. నేను కల్లుప్పు యూస్ చేశానండి. మీకు మామూలు సాల్ట్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా కల్లుప్పు వేసేసుకొని నేను గరిటతో బాగా కలిపి పెట్టుకున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ముక్కని బాగా మగ్గే వరకు కూడా మనం మగ్గనివ్వాలి. ఈలోపు మనం వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చా దంచుకోవాలండి. నెక్స్ట్ ఈలోపు పొయ్యి మీద ఇవి ఎంతవరకు ఉందో ఒకసారి మళ్ళీ మూత తీసుకుని గరిటతోటి కలియబెట్టుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మగ్గిపోయే వరకు టమాటాలని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోవాలి. పొయ్యి మీద నుంచి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం మళ్ళీ పాన్ పెట్టుకొని ఈ పచ్చడికి మనం ఏదైతే కావాల్సిన తాలింపు అనేది మనం వేసుకోవాలన్నమాట. తాలింపుకి మనం ఏమేమి వేసుకుంటాము? శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఈ విధంగా అన్నీ కూడా వేసుకోవాలి. మనం ఇందాక కచ్చాపిచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి. కరివేపాకు, పసుపు ఇవన్నీ కూడా తాలింపులో యాడ్ చేసుకోవాలి. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం కదండి, ఇంగువ అనేది చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఇంగువ వేసుకోవటం వల్ల. సో ఈ విధంగా అన్నీ వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని అంతా తాలింపు పెట్టేసుకొని ఈ తాలింపుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మగ్గిన టమాటా ముక్కల్లో ఇదిగోండి, 1/2 కేజీ టమాటాలకి నేను ఈ బౌల్ తోటి కొంచెం ఉజ్జాయింపుగా కారం తీసుకున్నాను. అలాగే వాటిలో కొంచెం ఆవపిండి, కొద్దిగా మెంతిపిండి, రెండు కూడా చూసుకొని క్వాంటిటీని బట్టి కొద్దిగా చూసుకొని కలుపుకోండి. ఆవపిండి, మెంతిపిండి రెండు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారపొడి, ఇందాక మనం ఉజ్జాయింపుగా తీసుకున్నాం కదండి కొద్దిగా, ఆ కారపొడి అలాగే ముందుగా మనం తురుము పెట్టుకున్న మ్యాంగో తురుము దాన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిసే వరకు గరిటతోటి బాగా తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే తాలింపు పెట్టుకున్నామో ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ పచ్చడిలోకి కలిపేసుకోండి. ఇప్పుడు గరిటతోటి బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉందండి, అలాగే ఎంతో టేస్ట్గా ఉంది. ఇది వైట్ రైస్లో కానీ లేకపోతే అట్ ద సేమ్ టైం దోశల్లో కానీ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉందండి. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఫ్రెండ్స్, నాకు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.